ప్రీమియం సౌండ్ క్వాలిటీ TWS ఇయర్ బడ్స్ కావాలంటే వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఇవే రియల్మీ బడ్స్ ఎయిర్ 5 Pro. గత 7 days నుండి వీటిని నేను యూజ్ చేస్తున్నాను. ఇవి 5000 రూపీస్కి లాంచ్ చేశారు. ఫస్ట్ ప్రైసింగ్ కొంచెం ఎక్కువనే అనిపించింది, బట్ యూజ్ చేస్తుంటే మాత్రము సో ప్రైసింగ్కి తగ్గట్టే క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఇది వైట్ కలర్ అయితే కాదు, కొంచెం క్రీమ్ వైట్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కొంచెం పాత ఇయర్ ఫోన్స్ లెక్కనైతే అనిపించినాయి, బట్ ఇది కలరే అంతా. ఇది ఎగ్ షేప్ లో వస్తుంది. సో మనకు షేప్ అండ్ ఆల్ బాగానే ఉంది డిజైనింగ్. ఫ్రంట్ LED ఇండికేటర్ ఉంది, టాప్ సైడ్ రియల్మీ బ్యాడ్జింగ్ ఉంది, సైడ్ కి పేరింగ్ అండ్ రీసెట్ బటన్ ఇచ్చారు, బాటమ్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. బడ్స్ చూసుకుంటే కూడా సో ఓవరాల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్డ్ అంతా కూడా బాగానే ఉంది. బట్ కేస్ ని వీళ్ళు లైట్ వెయిట్ చేయడానికి కేస్ క్వాలిటీలో స్లైట్ గా కాంప్రమైజ్ అయినట్టయితే నాకు అనిపిస్తుంది. అప్ టు మార్క్ అయితే లేదు, ఇంకొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ కేస్ కాంపాక్ట్ గా ఉంది, జీన్స్ పాకెట్ లో కూడా ఈజీగా ఫిట్ అవుతుంది. బడ్స్ చూసుకుంటే మనకి స్టెమ్ డిజైన్ తో వస్తున్నాయి, చూడడానికి అండ్ యూజ్ చేయడానికి బాగానే ఉన్నాయి. బడ్స్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కేస్ క్వాలిటీ మనకు కొంచెం యావరేజ్ గా ఉంది, కానీ బడ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మనం కంఫర్ట్ విషయం చూసుకుంటే నా యాపిల్ ఎయిర్పోడ్స్ ని పక్కన పెట్టి 1 week నుండి నేను వీటినే యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఒక 3-4 hours కూడా కంటిన్యూస్ గా మూవీస్ చూసేటప్పుడు పెట్టుకునే ఉన్నాను. సో నాకు ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ కానీ ఇయర్స్ లో పెయిన్ కానీ ఏం అనిపించలేదు, కంఫర్ట్ గానే ఉన్నాయి అండ్ ఇయర్స్ లో కూడా కరెక్ట్ గానే కూర్చుంటున్నాయి. ఫిట్ అండ్ కంఫర్ట్ విషయంలో నాకైతే ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే అనిపించలేదు. కనెక్టివిటీ చూసుకుంటే ఇది బ్లూటూత్ 5.3 తో వస్తుంది అండ్ గూగుల్ ఫాస్ట్ పేర్ కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ డివైస్ పేరింగ్ కూడా ఉంది, 2 డివైస్ కి ఎట్ ఎ టైం కనెక్ట్ చేసుకోవచ్చు, రెండింటి మధ్యలో షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఇట్లా లిడ్ ఓపెన్ చేయగానే పాపప్ వస్తుంది, వెంటనే కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ టైం మాత్రం బటన్ ని లాంగ్ హోల్డ్ చేసి పేరింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుండి ఇట్లా లిడ్ ఓపెన్ చేస్తే చాలు కనెక్ట్ అయిపోతాయి. ఫోన్ ఒక రూమ్ లో పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఇల్లంతా తిరిగినా కూడా డిస్కనెక్ట్ అయితే అవ్వవు. అండ్ నార్మల్ గా యూజ్ చేసేటప్పుడు కూడా డిస్కనెక్ట్ అవ్వడము, అన్పేర్ అవ్వడము ఇట్లాంటి ఇష్యూస్ నేను ఎక్కడ కూడా నోటీస్ చేయలేదు. సో కనెక్టివిటీలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇందులో ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా చాలా అక్యురేట్ గా అండ్ ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఇయర్ లో నుంచి తీయంగానే పాజ్ అవుతుంది అండ్ మళ్ళీ పెట్టుకోగానే ప్లే అవుతుంది. ఆడియో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకు 11mm బేస్ డ్రైవర్ అండ్ 6mm మైక్రో ప్లానర్ అండ్ ట్వీటర్ తో వస్తుంది. హైరేస్ ఆడియో అండ్ LX సపోర్ట్ కూడా ఉంది. 360 డిగ్రీ స్పెషల్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. పర్సనలైజ్డ్ సౌండ్ ట్యూనింగ్ సపోర్ట్ కూడా ఉంది. మనకు నచ్చిన విధంగా సౌండ్ ని అడ్జస్ట్ చేసుకొని మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా ప్రీమియం గా ఉంది. నేను యూజ్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది నాకు. ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ ఒక్కటి అంత బాగా ట్యూన్ అయితే చేయలేదు, ఇది ఒక్కటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉండు. బట్ ఇది తప్ప సో మనకు వోకల్స్ కానీ బేస్ కానీ చాలా బాగుంది. సో మనకు దీంట్లో యాప్ లో మనకు నచ్చిన విధంగా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు బేస్ లో కూడా ఒక 2-3 మోడ్స్ అయితే ఉన్నాయి. మీకు మీడియం బేస్ కావాలా, హెవీ బేస్ కావాలా, తక్కువ బేస్ కావాలా, అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓన్లీ వోకల్స్ కావాలా, సో ఓన్లీ సింగర్స్ యొక్క వాయిస్ ఎక్కువ వినాలనుకుంటే మీరు వోకల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చిన విధంగా మీరు అయితే ట్యూన్ చేసుకోవచ్చు. సో బేస్ లవర్స్ ని మాత్రం చాలా సాటిస్ఫై చేస్తుంది. సో చాలా హెవీ అండ్ పంచి బేస్ ఉంది అండ్ వోకల్స్ కూడా చాలా క్లియర్ గా అండ్ క్రిస్ప్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఆడియో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం నాకైతే చాలా ప్రీమియం అనిపించింది. దీంట్లో ANC మాత్రం చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. సో మనం ANC ఆన్ చేసుకుంటే మన చుట్టుపక్కల సౌండ్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ అయితే చేసేస్తుంది. సో పక్కన వాళ్ళు మాట్లాడినా ఏం చేసినా కూడా మనకైతే వినబడదు. మరి గట్టిగా అరుస్తే తప్ప మనకైతే వినబడదు. సో మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా మ్యూట్ అయితే చేసేస్తుంది. సో అప్పుడు మనం సాంగ్స్ వినేటప్పుడు మనకు ఇంకా మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ANC ఆన్ చేసుకొని మనం కాల్స్ మాట్లాడుతుంటే స్లైట్ గా మన వాయిస్ కొంచెం మఫుల్ లాగా అనిపిస్తుంది. బట్ రిమైనింగ్ కాల్ విషయంలో మాత్రం నాకు ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే లేవు. సో ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ ఎంత ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మీరు కాల్ మాట్లాడిన కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవతల వాళ్ళకి మీరు మాట్లాడేది అయితే క్లియర్ గా వినబడుతుంది. సో కాల్స్ పర్పస్ అయితే మీరు వీటిని అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా ఇయర్ ఫోన్స్ అయితే నేను టెస్ట్ చేశాను, TWS బడ్స్. వాకింగ్ చేసుకుంటా, బండి మీద వెళ్తూ ట్రాఫిక్ లో కాల్స్ మాట్లాడుతూ అవతల వాళ్ళకి ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే అయ్యేది. బట్ ఈ TWS బడ్స్ పెట్టుకొని నేను బయట వాకింగ్ చేసేటప్పుడు కానీ బండి మీద వెళ్తూ టెస్ట్ చేశాను, ట్రాఫిక్ లో టెస్ట్ చేశాను కాల్స్ మాట్లాడుతూ. సో అంత ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే అవతల వాళ్ళకి అయితే వినిపించలేదు. సో కాల్స్ విషయంలో నాకైతే ఇది కొంచెం బెటర్ అనిపించింది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈచ్ ఇయర్ బడ్ లో 43 mAh బ్యాటరీ
అండ్ కేస్లో 460 mAh బ్యాటరీ అయితే ఉంది. బ్రాండ్ ప్రకారం 40 hours బ్యాటరీ వస్తుందని అయితే చెప్తున్నారు. నా ఎక్స్పీరియన్స్లో ANC ఆన్ చేస్తే 4 hours వరకు బ్యాటరీ అయితే వస్తుంది ఈచ్ ఇయర్ బడ్. అదే ANC ఆఫ్ చేసుకుంటే 5 hours 30 minutes వరకు అయితే వస్తుంది. అండ్ ఇది టెస్ట్ చేసినప్పుడు నేను ఒక 50 to 60% వాల్యూమ్లోనే విన్నాను, ఎందుకంటే 50 to 60% చాలా లౌడ్గా అనిపించింది నాకు. అండ్ కేస్ ఇయర్ బడ్స్ ని ఒక 3.5 times వరకు అయితే ఛార్జ్ చేస్తుంది. అంటే ఈజీగా ఒక 2 to 3 days అయితే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బట్ మరి అంత ఫాస్ట్ గా అయితే ఛార్జ్ అయితే అవ్వట్లేదు. ఒక 1 hour పైనే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. బట్ మీరు 10 minutes ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు 5-6 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నెక్స్ట్ లేటెన్సీ గురించి మాట్లాడితే ఇందులో 50 mAh లో లేటెన్సీ ఉంది. సో మీరు రియల్మీ లింక్ యాప్ లో ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే గేమ్ మోడ్ ఆన్ చేసుకొని ఆడుకోవచ్చు. క్యాజువల్ గేమర్స్ కి ఓకే, పెద్దగా లేటెన్సీ ఏం అనిపించదు. బట్ గేమింగ్ కోసమే ఇయర్ బడ్స్ కావాలంటే నేను ఎప్పటికైనా చెప్పేది, సో మీరు హెవీ గేమర్స్ అయితే వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. సో టీడబ్ల్యూఎస్ బడ్స్ యూజ్ చేసినా కూడా మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు. అండ్ ఇది IPX5 వాటర్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అని వస్తుంది. సో మనము జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు చిన్న స్వెట్స్ నుండి లేదా బయట వెళ్ళినప్పుడు చిన్న వాన పడితే ఓకే, బట్ మరీ హెవీ రెయిన్ పడినా మీరు మరీ స్విమ్మింగ్ చేస్తా అంటే మాత్రము ఇవైతే పనికి రావు. సో చిన్న స్వెట్ అండ్ చిన్న వాటర్ డ్రాప్లెట్స్ నుండి అయితే రెసిస్ట్ చేస్తుంది. నా 1 week ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్గా వీటిని కొనొచ్చా అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు 5,000 రూపీస్ నాకు కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది. బట్ యూజ్ చేస్తుంటే మాత్రము సో 5,000 వీటికైతే పెట్టొచ్చు అనిపించింది. సో నేనైతే వీటిని 5,000 రూపీస్లో రికమెండ్ అయితే చేస్తాను. సౌండ్ క్వాలిటీ, బేస్, కాల్ క్వాలిటీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా బాగానే ఉంది. సో వీటిని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో వీటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, కొనాలంటే అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ తెలుగు టెక్ టీవీ.